హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి నవిత రాహుల్ గుల్వే గారి దగ్గర ఉన్నాను. సో వృత్తిపరంగా 15 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది, బట్ కొన్ని వాటికి ఏంటంటే సమస్య వచ్చిన పరిష్కారం ఏంటో చాలా మందికి తెలియదు పేరెంట్స్ కి. బట్ ముందుగా ఏంటంటే చైల్డ్ కి సంబంధించి అసలు వాళ్ళ బిహేవియర్ గమనించాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే వరకు అంటుంటారు. సో పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలంటారు రైట్ నో కరెంట్ సిచ్యువేషన్స్ లో? సో టైం స్పెండ్ చేయాలి. ఎక్కడైనా ల్యాక్ ఉంది, ఇప్పుడు మనం ఏంటంటే పార్టీస్కి అట్లా వెళ్ళినప్పుడు, లేదంటే అక్క పిల్లలు చెల్లి పిల్లలు ఉన్నప్పుడు యాక్చువల్లీ మనం కంపేర్ చేయొద్దు పిల్లల్ని ఒకరితో ఒకరు. బట్ ఏంటంటే వాళ్ళ మైల్ స్టోన్స్ అనేటివి చూడాలి. 1-2 months డిలే ఉంటే ఓకే ఫైన్, బట్ 5-6 months డిలే ఉందంటే డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు 2 years బాబు బాగా మాట్లాడేస్తున్నాడు, వెరాజ్ మన 2.2 months, మన బాబు 2 months పెద్ద, అయినా మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు మగ పిల్లోడు లేటుగా వస్తుంది, ఆడపిల్లకి త్వరగా వస్తుంది. అవన్నీ కాదు, ఎందుకంటే ఆయన కూడా బాబే కదా, మరి 2 years మాట్లాడుతున్నారు. సో అక్కడ మనం డెఫినెట్లీ మనం అక్కడ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు మాట్లాడట్లేదు, అవన్నీ మనం చూసాలి. అలా అట్ ది సేమ్ టైం బిహేవియర్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు మనం 2.5 నుంచి స్కూల్కి వేసేస్తున్నారు పిల్లల్ని, ప్రీ ప్రైమరీ అని, ప్రీ నర్సరీ అని, సంథింగ్ డే కేర్ అని వేస్తున్నారు. సో స్కూల్లో ఏ విధంగా ఉంటున్నారు, వేరే వాళ్ళని ఏమైనా హార్మ్ చేస్తున్నారా, కొడుతున్నారా, షేర్ చేస్తున్నారా, ఎలా ఉంటున్నారు, అవన్నీ చూసుకోవాలి. ఆ బిహేవియర్ అనేది మనం టాండ్రమ్స్ త్రో చేస్తున్నారు. డెఫినెట్లీ ఎవరైనా హార్మ్ చేస్తే డెఫినెట్గా పిల్లోడిని కొడితే డెఫినెట్గా కొడతారు, అది కామన్. కాకుండా దానికి మించి ఏమైనా ఉన్నాయనేది డెఫినెట్గా గమనించాలి. మెయిన్ గా ఇప్పుడు బిహేవియర్, పిల్లల బిహేవియర్ లో చేంజ్ వచ్చినప్పుడు ఏ ఏజ్ లో ఫస్ట్ మనల్ని సంప్రదించాలంట? ఇప్పుడు మనం ఏంటంటే బిహేవియర్ ఒక్కటే ఇష్యూ ఉందంటే స్పీచ్ ఇష్యూ లేదని అర్థం. ఓకే, బిహేవియర్ ఇష్యూ అంటే మీరు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, అది ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ, టీచర్స్ చెప్తాడు ఎడ్యుకేషన్ పరంగా మాకు కంప్లైంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, బిహేవియర్ పరంగా ఏ విధంగా ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి చెప్తున్నారు. మనం దాన్ని మాత్రం ఈజీగా తీసుకోకూడదు. సో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్న పిల్లలు ఏంటంటే మిర్రర్ ఇమేజ్ రాస్తున్నారు. మిర్రర్ ఇమేజ్ అంటే లెర్నింగ్ డిజేబిలిటీ పిల్లలు ఎలా రాస్తారో అలా, ఏ విధంగా 3ని ఉల్టా, ఇప్పుడు మనం 3 ఇలా రాస్తే మిర్రర్ లో ఉల్టా 3 కనిపిస్తుంది కదా, అలా డీకి కన్ఫ్యూజన్. అంటే బి ఇట్లా రైట్ సైడ్ కర్వ, ఇట్లా లెఫ్ట్ సైడ్ కర్వ, అక్కడికి ప్రాబ్లం అవుతుంది. ఎం ఎలా రాయాలి, డబ్ల్యూ ఎలా రాయాలి, కన్ఫ్యూజన్. PQ కన్ఫ్యూజన్, 5S2 కన్ఫ్యూజన్. ఈ లెటర్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. నెంబర్స్ కానివ్వండి 6కి 9కి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు, ప్రతిసారి ఒక టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు మీ వాడు రాయట్లేదు క్లాస్ రూమ్లో, ఓరల్గా అన్న చెప్తున్నాడు కానీ రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయంటే మనం అనుకోవద్దు ఏజ్తో వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లోడు కదా, వేరే క్లాస్మేట్ అదే ఏజ్ రాస్తున్నారు కదా, రైట్? సో అక్కడ మనం టేక్ కేర్ చేయాలి. అంటే ఆయన పర్సీవ్ చేసుకోవడమే ఆ విధంగా పర్సీవ్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఐడెంటిఫై BDకి కన్ఫ్యూజ్ అవుతున్నాడా? ఇప్పుడు మనకు లెర్నింగ్ డిజేబిలిటీలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా ఉంటుంది. అంటే చదవడానికి రాదు. ఈవెన్ 9th స్టాండర్డ్ వచ్చినా కూడా చదవడానికి రాదు. ఒక పారాగ్రాఫ్ చదవాలంటే హీ మే టేక్ 2 hours. ఒక్కొక్క లెటర్ చదవాలి. ఈవెన్ ఫోనిక్స్ కూడా ప్రాపర్గా రాకపోవచ్చు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా రాయడంలో కన్ఫ్యూజన్, మ్యాథమెటిక్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. మ్యాథ్స్ మనం ఎంత నేర్పించినా వాళ్ళకి రిసీవ్ చేసుకోలేరు. అది అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అవి చేయలేరు. ఇవన్నీ మనకు స్కూల్ నుంచి కంప్లైంట్ వస్తుందంటే డెఫినెట్గా మీరు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని మీరు సంప్రదించాలి. ఎందుకు అని అంటే వాళ్ళ బ్రెయిన్ అండ్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది. బికాజ్ మనం ఆ బోర్డు పైన చూసింది 3ని ప్రాపర్గానే చూస్తున్నాం, మన బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎందుకు కన్ఫ్యూజన్. ఇంకొకటి బిహేవియర్ ఇష్యూస్ మనకు టీచర్స్ అడ్రస్ చేస్తారు. మీ బాబు పద్దాక వాష్రూమ్ వెళ్తుంటాడు, వాష్రూమ్లో అరుస్తుంటాడు, పెన్సిల్స్ వేరే వాళ్ళది తీసేసుకుంటారు, ఎరేజర్ తీసేసుకుంటారు, లేకపోతే లంచ్ బాక్సెస్ అవన్నీ ఓపెన్ చేసి తింటాడు, వేరే వాళ్ళది గ్రాప్ చేసుకుంటాడు. ఇంకా అంటే సడన్గా నవ్వేస్తాడు క్లాస్ రూమ్లో, సడన్గా అరుస్తాడు, లేకపోతే వేరే పిల్లల్ని కొడుతున్నాడు, మీ బాబు వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా మనం అక్కడ మనం అక్కడ పిల్లలకి టేక్ కేర్ చేయాలి. లేకపోతే ఏంటంటే క్లాసెస్ పెరుగుతుంటాయి కానీ ఆయనకి ఏంటి అని అంటే రైటింగ్ రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా పూర్ ఉంటాయి. క్లాస్తో కోపం అవ్వలేడు. పెద్దగా అయిన తర్వాత చిన్న క్లాస్కి వేయాలంటే ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఎందుకు అని అంటే ఆయనకి ఐక్యూ బాగానే ఉంది, నార్మల్గా జనరల్ ఐక్యూ బాగుంది, బిహేవియర్ ఇష్యూసే ఉన్నాయి, రైటింగ్ ప్రాబ్లం ఉంది.
సో నేను రాయలేను, చేయలేను అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సో అంత ఏజ్ వరకు వెయిట్ చేయకుండా మనకు స్కూల్లో చెప్పినప్పుడు కానీ మీకు అనిపించింది ఈయనకు మనం ఎన్నిసార్లు చెప్పినా నెక్స్ట్ డే మళ్ళీ అడిగితే కొత్తగా ఫీల్ అవుతున్నాడు, ఎన్నిసార్లు నేర్పించినా కూడా అది కొత్తది ఇప్పుడే ఫ్రెష్గా నేర్చుకున్నట్లు అనిపిస్తున్నాడు అన్నప్పుడే మనం టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఒకసారి కన్సల్ట్ అయ్యారు, ఇలా మా బాబుకి ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి పేరెంట్స్ మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు మనకి ఏంటంటే మిర్రర్ ఇమేజ్ రాస్తున్నారు అంటే విజన్ థెరపీ ఉంటుంది. ఎందుకంటే దిల్ గెట్ కన్ఫ్యూజన్, ఎందుకంటే మనం చూసిందే కదా నేర్చుకుంటాం. సో త్రూ విజన్ థెరపీ ఆ మిర్రర్ ఇమేజ్ అనేది తగ్గిస్తాం. అట్ ది సేమ్ టైం బిహేవియర్, ఈ బిహేవియర్కి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. దీంట్లో మనం అకాడమిక్స్ మీద, బిహేవియర్ మీద, వాళ్ళ ఐక్యూ, అండర్స్టాండ్ మీద వర్కౌట్ చేస్తాం. సో దీంతో పాటు ఇంకా ఏమైనా థెరపీస్, కొంతమంది పిల్లల్లో ఏంటి అని అంటే ADHD విత్ లెర్నింగ్ డిజేబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు హైపర్ ఉంటుంది, అటెన్షన్ ఉండదు. అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. సో ఈ హైపర్ ఉండడం వల్ల, అటెన్షన్ లేకపోవడం వల్ల అది గ్రాప్ చేసుకోలేదు. కానీ ADHD విత్ లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఓరల్గా చెప్పగలుగుతారు. కొంతమంది పిల్లలు రైటింగ్ చాలా పూర్ ఉంటుంది, బికాజ్ అటెన్షన్ ఉండదు. నేను రాయాలి అంటే కూర్చొని ఓపిక్గా రాయాలి, కానీ అంత ఓపిక ఉండదు. అడిగితే చెప్తారు మళ్ళీ. ఓరల్స్ ఎన్నిసార్లు అడిగినా క్లియర్ గా చెప్పేస్తూ ఉంటారు, బట్ రైటింగ్ మాత్రమే పూర్ ఉంటుంది. స్ట్రెస్ ఏమైనా కీ రోల్ ప్లే చేస్తుంటారా? స్ట్రెస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందా అంటే చెయ్యొచ్చు. ఎందుకంటే మనం బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ పైన ఆధారపడి ఉంటుంది. హ్యాపీగా ఉంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్టిజోల్, ఎండార్ఫిన్, ఈ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతుంటాయి. ఆ హార్మోన్ ఏదైతే హార్మోన్ రిలీజ్ అవుతుందో దాని మీద మన బాడీ వర్క్ అవుతుంది. స్ట్రెస్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే చిరాగ్గా ఉంటాం డెఫినెట్లీ. కానీ పిల్లల్లో స్ట్రెస్ అనేది అంటే ఎన్విరాన్మెంట్, ద ఫ్యామిలీ, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు స్ట్రెస్ అవుట్ అవుతున్నారు, టైం స్పెండ్ చేయట్లేదా, లేకపోతే బర్డెన్ అనిపిస్తుందా? ఇప్పుడు డెఫినెట్లీ నాకు రాంది మీరు దాకా చెప్తూ ఉంటే నేను కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను రాయకపోతే మీరు నన్ను కొడతారు, మమ్మీ కొడుతుంది, నాన్న కొడుతుంది, స్కూల్లో టీచర్ కూడా కొడతారు, ట్యూషన్కి పంపిస్తారు, అక్కడ కూడా నాకు అర్థం అవ్వట్లేదు. డెఫినెట్లీ ఐ ఫీల్ స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, నేను కూడా నేర్చుకుంటున్నా, మీరు చెప్తున్నాను, కానీ నాకు రావట్లేదు. డెఫినెట్లీ ఆ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏంటంటే మనం స్పెషల్ వేలోనే చెప్పాలి. మా బాబు నార్మల్ కదా, ఎందుకు స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్గా ఏం, బాబు నార్మలే కానీ ఆయనకు అర్థం అవ్వట్లేదు, మనం అర్థమయ్యే విధంగా చెప్తున్నాం, కానీ స్పెషల్ వే అంటున్నాం. ఇప్పుడు 1+1 చేయాలి, 2 రావాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫింగర్స్ చెప్తారు, ఇది 1, ఇది 1, 2 అని చెప్తారు. ఇంకొక ముందు లైన్స్ కి ఇస్తారు, ఇంకొక ముందు ఆబ్జెక్ట్స్ తో చెప్తారు, ఇంకొక ముందు సంథింగ్ వాళ్ళకి ఇష్టమైన వేలో మనం వాళ్ళకి నేర్పిస్తాం. కాన్సెప్ట్ అనేది సేమ్, బట్ ద వే టీచర్స్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా చెప్తున్నాం అంతే. సో ఎప్పుడు పేరెంట్స్ ఫీల్ అవ్వద్దు, నా బేబీకి నార్మల్గా చెప్తే అర్థం అవ్వట్లేదు, నేను స్పెషల్ ఎడ్యుకేటర్ లేదా స్పెషల్ టీచర్ని పెట్టే నేర్పించాల్సి వస్తుంది అని కాకుండా, ఇప్పుడు నేర్చుకున్నాడు అనుకోండి, రేపు ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఆటిజం కావచ్చు, ADHD ఇష్యూస్ కావచ్చు, కొంతమందికి ఏంటంటే పేషెంట్ని చూసేటప్పుడు డాక్టర్స్ మీ అందరూ కూడా ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేస్తారు లాట్ ఆఫ్ కేసెస్లో. ఇందులో కూడా ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఆటిజం కావచ్చు, ఇలాంటి సమస్యలు వస్తాయంటారా? ఇప్పటి వరకు అయితే మనకు జెనెటిక్ పరంగా వచ్చిన కేసెస్ తక్కువ. ప్రతి మనిషిలోనూ కొద్ది గొప్ప ఆటిజం లక్షణాలు ఉంటాయి. నేను ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, థింగ్స్ అనేటివి ప్రాపర్ గా ఉండాలి, అది ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ మనం చూస్తుంటాం, మన కలీగ్స్ వాళ్ళు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవచ్చు, వాళ్ళ క్యాబిన్ నీట్ గా పెట్టుకోవాలని కొంచెం అటు ఇటు జరిగినా వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరో వచ్చారు రూమ్ లేకని. దే వెరీ పర్టికులర్, అలా అందరికీ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఉంటుంది. కానీ ఫ్యామిలీ హిస్టరీలో మనకి ఇప్పటి వరకు ఫ్యామిలీ హిస్టరీలో ఈ విధంగా ఉంది, ఇప్పటి వరకు వచ్చిందన్న కేసెస్ చాలా తక్కువ, చాలా రేర్ కేసెస్. అందుకనే దీనికి జెనెటిక్ పరంగా వచ్చిందనో లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చిందని కారణం ఇప్పటివరకు తెలియట్లేదు. సో ఫ్యామిలీ హిస్టరీలో లేని కేసెస్ కూడా ఇప్పుడు ఆటిజం డయాగ్నోస్ అయిన కిడ్స్ ఉన్నారు, ADHD కిడ్స్ కూడా ఉన్నారు. రెగ్యులర్ గా ఆల్మోస్ట్ చాలా మంది క్లయింట్స్ చూస్తూ ఉన్నారు కదా, బిహేవియర్ చేంజెస్ లో వచ్చిన క్లయింట్స్ ఎంతమంది సక్సెస్ఫుల్ గా మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నారు. 9th క్లాస్ పిల్లలు, 6th క్లాస్ పిల్లలు, స్కూల్ కి 15 days నుంచి వెళ్ళట్లేదు, స్క్రీన్ టైం అడిక్ట్ అయిపోయి రాయడం మర్చిపోవడం, ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లంటే అట్లా, అంటే టీవీ రిమోట్ ఇవ్వకపోతే మమ్మీని కూడా కొట్టడం, తనడం, అలాంటి బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి క్లియర్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు నార్మల్ కిడ్స్. కాకపోతే ఏంటంటే ఈ బిహేవియర్ ఇష్యూస్
టాంట్రమ్స్ హైపర్ ఉండడం వల్ల మనం ఏమన్నా వద్దు అంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. బట్ నైట్ మీరు మళ్ళీ నచ్చ చెప్పారనుకోండి, నాన్న మమ్మీతో అలా బిహేవ్ చేసావు, ఇట్లా చేసావు అంటే Cool సారీ అయిపోతారు. మమ్మీ రేపటి నుంచి అలా చేయను. చేయను. Okay. బట్ రేపు మళ్ళీ రిపోర్ట్ ఇవ్వకపోతే రేపు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. స్క్రీన్ టైమ్ ఇవంతా అలాంటి పిల్లలు లైక్ ఎడ్యుకేషన్లో మన మిర్రర్ ఇమేజ్ రాశారు అని చెప్పాను కదా, అలాంటి పిల్లలు వస్తున్నారు. క్లాస్లో ఉండకుండా వాష్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి అరవడం, బిహేవియర్ ఇష్యూస్ ఉన్న పిల్లలు కూడా వచ్చారు. 1-2 ఇయర్స్లో చాలా ఎక్కువయ్యారు ఆ పిల్లలు కూడా. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది పేరెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లలకి సంబంధించిన ఇష్యూస్ గుర్తున్నటువంటి పర్సన్స్ కావచ్చు. మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేస్తారు. బట్ అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది మనకి? మన ఆ నెంబర్స్కి ఫ్రెండ్స్కి కాల్ చేశారనుకోండి, దే విల్ పిక్ ద కాల్. మనకి కాకపోతే అపాయింట్మెంట్ తీసుకొని ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఎందుకంటే స్కెడ్యూల్ ఆల్రెడీ డిజైన్ అయిపోతూ ఉంటుంది ఎవరిది, రేపటిది ఇవాళే డిజైన్ అవుతుంది కాబట్టి ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్లే డెఫినెట్లీ థెరపీస్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా చేంజెస్ అనేవి వస్తాయి. కాకపోతే ఏంటనంటే మనం వెళ్ళిన చోట ఓన్లీ 1 వే ఉండదు, 2 వే ఉంటుంది. మనం ఎందుకు అంటే మనం చెప్పిన ఇంట్లో వాళ్ళు కూడా పాటించాల్సి ఉంటుంది. టీచర్స్ కూడా కొంచెం హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి మాట్లాడుతున్నాం. సో టీచర్ నుంచి కూడా కొంచెం హెల్ప్ తీసుకొని వర్కౌట్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, రీడింగ్ స్కిల్స్ కానివ్వండి, బిహేవియర్ ఇష్యూస్ కానివ్వండి, చేంజెస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.